ఇంకా దీని గురించి చెప్పేది లేదు కాబట్టి మీరేమన్నా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం బెటర్ అని. యా యా మైక్ అవసరం గట్టిగా అరవండి. యా ఈ పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా సార్? అంటే ఓన్లీ ఇది ఫిక్షన్? నేను ఫస్ట్ కాలేజ్లో మన సత్యాలయ ఉండేవాడిని. యా నేను అంటే అప్పుడు ఆ టైంలో మాకు సోషల్ మీడియా అది లేదు కాబట్టి ఎంతో కొంత కంట్రోల్ అది ఎవరికి తెలియకుండా జరిగిపోయేది. ఇప్పుడు అలా జరగదు, అది పాయింట్. యా థ్యాంక్ యూ సార్, సూపర్. అంటే అప్పుడు అమ్మాయిలు అనేది సేవ్ అయ్యారు, మీ చేతిలో పడలేదు. ఎస్ ఎస్ సార్. కానీ నేను ఇతరులాగా వద్దు అంటే నేను వెళ్ళిపోయేవాడిని, ఇతను వద్దు అంటే నో అంటే ఎస్ అనుకుంటాడు, అది డిఫరెన్స్. యా థ్యాంక్ యూ సార్. సార్ ఎస్ హాయ్ హాయ్ హాయ్. సార్ సారీ కట్టుకుని ఇక్కడ మన తెలుగు వాళ్ళలో ఎవరు నచ్చలేదా సార్ మీకు? ఎక్కడో మలయాళం హీరోయిన్ తీసుకుని వచ్చారు. నాకు కలిసిన వాళ్ళలో ఆరాధ్య అంత నచ్చలేదు ఎవరు. ఓకే, అంటే అంత ఎందుకు నచ్చారు అని? నీ కళ్ళకు కనిపించింది ఏదో నాకు కనిపించింది. సార్ ఆర్జీవి సార్, యా టోటల్ మూవీలో మాకు హీరో ఎక్కడ కనిపించలేదు, ఆర్జీవి గారే కనిపించారు. ఆ కసి అదంతా చూస్తున్నా చూడండి. మీరు ఇన్స్టా ఎట్లా ఫాలో అవుతారు అమ్మాయిలను, అది కసి అంతా హీరోలో చూపెట్టారని అనిపిస్తుంది. ఏమంటారు సార్? ఎస్. ఓ యా కాదు, మీరే అడిగి నేను ఎస్ అంటే అంత ఆశ్చర్యం ఎందుకు? లేదు అంటే సార్ అంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇన్స్టా చూసి, ఇలాంటి అమ్మాయిని కూడా పికప్ చేసుకున్నారు కదా సార్. యా కరెక్ట్. దానికి ఈ అమ్మాయిని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య ఫీల్ అంటే ఫీల్ అయ్యా. ఓకే, శారీ అని చెప్పి సాంగ్స్ లో వచ్చేసరికి బాయ్స్ అందరికి ప్రాబ్లం అయ్యేటట్టు చేస్తున్నారు సార్. అంటే అది నచ్చిందా? నచ్చలేదు? చాలా నచ్చింది సార్, చాలా నచ్చింది. ఇంకొంచెం ఇంకా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓకే, కానీ సార్ ఇంకో డౌట్, థియేటర్ లో చూడాలనా లేకుంటే ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా చూడాలనా? అదేంటది థియేటర్లో కదా రిలీజ్ అయ్యేది. లేదు, కొన్ని సాంగ్స్ చూస్తే క్రోమ్ లో చూసే. ఓకే అలాగా, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓవరాల్ గా ఆఫ్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, మేము సాంగ్స్ చూసాము, టైటిల్ శారీ అని పెట్టారు, మరి ఒక్క సాంగ్లో కూడా శారీ యూజ్ చేయలేదు. ఇప్పుడు అక్కడ పాయింట్, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ కిట్టు అనే క్యారెక్టరు, అది తను అలా కలగనట్టు, దానికి నేనేం చేయాలి? హాయ్ సార్, హవర్ యూ అంటే, బట్ నేను హవర్ యూ అడిగినా మీరు ఏమో ఆన్సర్ చేయరని తెలిసిన విషయమే కాబట్టి సీరియస్లీ అంటే పర్టికులర్గా ఇప్పుడు మీరు శారీ అని పెట్టారు. సో నెక్స్ట్ కింద కామెంట్స్ ఇంకా కొన్ని వరకు వస్తున్నాయి, అవి ఏమైనా తీయడానికి ఉన్నాయా? ఏ కామెంట్స్? శారీ కింద ఇప్పుడు ఓన్లీ మీరు శారీతోనే చూపించారు, బట్ అమ్మాయికి శారీ చూపించినా కూడా శారీ ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ వేలో చూపించారు. మీరు సాంగ్స్ వేలో మొత్తానికి తనని ఎక్స్పోజింగ్లో అంటే మీరంటేనే క్రోమ్ వీడియోలను చూడొచ్చు అని అందరికి తెలిసినటువంటి విషయం కాబట్టి, సో ఇప్పుడున్నటువంటి ఫస్ట్ పార్ట్లో మీరు సాంగ్స్ అన్ని అలానే చూపెట్టారు. అంటే థియేటర్కి వెళ్ళి జనరల్గా ఫ్యామిలీకి వెళ్ళేటట్టుగా చూసేటువంటి సినిమాలా కాకుండా జస్ట్ ఓన్లీ ఇప్పుడున్నటువంటి యూత్ జనరేషన్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే మీరు తీయడం జరిగింది. కరెక్ట్. శారీ తర్వాత నెక్స్ట్ మీరు బ్లౌజ్ అయినా ఇంకేమైనా ఇలాంటి ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చా? డెఫినెట్గా, కంపల్సరీ. థ్యాంక్ యూ. సారీ ఫాలో ఫిల్మ్ జీన్స్. నెక్స్ట్ ట్రెండ్ మారుస్తారు అన్నట్టు, ఆల్రెడీ మీరు మారుస్తున్నారు, ఇయర్కి ఒకటి మారుస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మారుస్తారు. సో ఇంతమంది ఇన్స్టా కోసం పర్టికులర్గా పెట్టారు అంటే అమ్మాయిలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి వాటిని చాలా క్లియర్గా చూపించారు. సో మేము ఓన్లీ ట్రైలర్ వరకే చూసాం కాబట్టి, సో క్లియర్ నెక్స్ట్ ఏంటి అనేది కూడా మాకు తెలియదు కాబట్టి, సో మేము కూడా మూవీ కంపల్సరీగా చూస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సార్. ఇంద్ర అండి నా పేరు. ఓకే సార్, ఆరాధ్యను చూశాక మీకు ఈ సినిమా చేయాలనిపించిందా, అంటే సినిమా స్క్రిప్ట్ అనుకున్నాక ఆరాధ్య గారు మీకు అనిపించారా? చాలా నిజంగా చెప్పాలంటే ఆరాధ్యం చూసిన తర్వాత. నైస్ సార్. అంటే మామూలుగా ఎప్పుడు మనం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఒక ఆర్టిస్ట్ కాస్టింగ్ అనేది జరుగుతుంది, బట్ ఐ వాజ్ సో ఇంప్రెస్ విత్ హర్ ఆ రీల్లో, అందుకని అది ఇప్పుడు నుంచో ఉన్న ఒక చిన్న లైన్ అది అప్పుడు డెవలప్ చేసాం. యా సార్. సార్ నెక్స్ట్ చిన్న క్వశ్చన్ సార్ ఇక్కడ. యా సార్, క్వశ్చన్ ఏంటంటే ఇది పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేస్తున్నారు కదా సార్, తమిళ్ మలయాళం. కరెక్ట్.
ఇది ఒకవేళ హిట్ అయింది అనుకో సార్, అంటే హాలీవుడ్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా సార్? అసలు మీరు సారీ అని పేరు పెట్టి మీరు మరీ అంత అదోలా కనపడుతున్నా, ఒక మాదిరిగా కూడా కనపడలేదా సార్ మూవీ హిట్ అయ్యేది సార్, మీరు అంత కాన్ఫిడెంట్గా తీశారు. ఇప్పుడు ఇది కండి లోకల్ కల్చర్కి సంబంధించినది కదా. ఇక్కడ బిగినీల మధ్యలో తిరిగే మీరు ఈ శారీని ఎందుకు పట్టుకున్నారు సార్? ఏదేది బిగినీల మధ్యలో తిరిగే మీరు శారీని ఎందుకు పట్టుకున్నారు? అప్పుడు ఇది తీసేసిన తర్వాత అది ఇంకా ఏది సార్ శారీ తీసిన తర్వాత? బేసికలీ ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం. ఇంకో క్వశ్చన్ సార్, జిఎస్టీ కట్టడానికి చాలా బాధపడే వాళ్ళందరినీ చూసి దాన్ని ఎంజాయ్ చేయాలి అని జిఎస్టీ సిరీస్ తీశారు మీరు. జిఎస్టీ 2 ఎప్పుడు వస్తుంది? నా నిట్టూరులోనే ఆన్సర్ ఉంది, చెప్తా. సార్ ఇప్పుడు మూవీ మీరు రైటర్ సార్, ఇప్పుడు గిరి గారికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా సార్, లేదంటే మీ ఐడియాలజీ? టోటల్ డైరెక్షన్ ఆస్పెక్ట్ అనేది కంప్లీట్గా కమల్ చేసింది. దాంట్లో నేను ఏలు పెట్టలేదు, కాలు పెట్టలేదు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈజ్ వాసు సార్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసినంతప్పుడల్లా నాకు ఆరాధ్యనే కనిపిస్తుంది సార్. నిజంగా ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అనమాట. అంటే రియల్ లైఫ్లో హీరో అంత స్ట్రగుల్ అవుతున్నాడు కదా, నిజంగా ఈజియెస్ట్ వేలో ఫాస్టెస్ట్ వేలో ఆరాధ్యాన్ని పడేయాలంటే ఉన్న టిప్స్ అయితే చెప్పండి సార్. ఇప్పుడు ఆల్రెడీ సత్య అని తనకి పడలేదు. అప్పుడు ఎలా పడేయాలి అంటే మీరు ఆరాధ్యాన్ని అడగాలి, నన్ను కాదు సార్. యు ఆర్ ద గ్రేట్. అది మీరు తన గురించి అడుగుతున్నారు కదా. హీ వాంట్స్ టు నో వాట్ గై కెన్ డూ టు మేక్ యూ ఫాల్ ఫర్ హర్. Okay, be honest, I think. Be honest. Thank you, man. Thank you so much. I personally disagree with that answer. మగవాళ్ళకి ఆనెస్ట్గా చెప్పమంటే సార్ రొమాన్స్ అనేది ఉండదు. సార్ అడిగే ముందు మీ బ్లెస్సింగ్, మీతో హక్ కావాలి, ఇస్తారా సార్? ఒక హక్. సార్ నేను వాట్ ఎవర్ ఐఎమ్ నాట్ ఎ గే. ఆ పాయింట్ ఆఫ్ లో కాదు సార్, గురు ఆశీర్వాదం ఒక హక్ కావాలి. హాయ్ సార్, నేను సీన్ 2022లో డేంజరస్ మూవీకి కూడా వచ్చాను. సో మీరు అది టాప్ నాచ్, డెఫినెట్ గా ఎవరికి ఆ థాట్ రాదు, ఇట్స్ డెఫినెట్లీ హిట్ అని మీరు అన్నారు. సో నేను ఎప్పుడు నా లైఫ్ లో ఏ సినిమా హిట్ అని ఎప్పుడు చెప్పాలి, ఏ సినిమా అది కాదు ఇది కాదు. ఓకే, దానికంటే ఇది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు బెస్ట్ అనే ఒపీనియన్ ఆడియన్స్కి ఉంటుంది, నాకు ఉండదు కదా. మా మేకర్స్గా మా పని మా కెపాసిటీకి వచ్చినట్టు ఎంత చేయగలదో చేస్తాం. దాని తర్వాత బెస్ట్ అనేది వేరే వాళ్ళు చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు ఆ మూవీలో ఒక సీన్ ఉంది సార్. ఇప్పుడు ఫారెస్ట్లో తను డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, వెనక గుర్రం వస్తుంది. ఎందుకు పెట్టారు అది? మీరు ఇలా అడగాలని సార్, మీరు ఇలా అడగాలని పెట్టారు. అది ఇక్కడ పాయింట్. చెప్పండి. ఆ గుర్రం అనేది సింబాలిక్గా ఒక మగోడు. ఓకే. అప్పుడు అమ్మాయి పరిగెడతా ఉంటే వెనకాల మగవాడు పరిగెట్టినట్టు పెట్టారు. ఓకే, రైట్ సార్. అయితే అది మీకు సరిగ్గా చూసారో లేదో, గుర్రం కూడా మగదే. ఓకే, రైట్ సార్. ఇంకొకటి, సినిమాలో తనంతా సైకోగా చేస్తూ ఉన్నాడు అనమాట. సో మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయి కోసం అలా చేశారా? నో. అంటే రియల్గా నేను చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఆర్జీవి సార్, అంటే ఆర్జీవి గారు మూవీస్లో చాలామంది చెయ్యాలని ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది, అదొక డ్రీమ్లా పెట్టుకుంటారు. సో ఆ ఛాన్స్ అయితే వీళ్ళిద్దరూ దక్కించుకున్నారు. బట్ వీళ్ళిద్దరిని పిక్ చేసుకోవడానికి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి వీళ్ళిద్దరు? ఆ పాయింట్ ఇందాక నేను చెప్పినట్టు ఆరాధ్య ఇది నేను టోటల్ ఫిల్మ్ ఐడియా వచ్చిందే నా రీల్ నుంచి వచ్చింది. అండ్ దాని తర్వాత మా ఇంటరాక్షన్లో ఐ వాజ్ ఇంప్రెస్ విత్ దర్ కాన్ఫిడెన్స్. అండ్ కొంతమంది జస్ట్ కెమెరా కోసం పడతారు, అలాంటి ఫీలింగ్ నాకు అనిపించింది. సత్య ఏమో నేను ఒక ఆడిషన్ దాన్ని చేసాడు, అది చూసి దాంట్లో ఉన్న తన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ అయ్యి వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటారని అనిపించింది. అండ్ ఆర్జీవి గారి సినిమాల్లో హీరోయిన్కి ఏదో కాంప్లిమెంట్ అయితే పక్కాగా ఇస్తారు. సో ఆవిడకి మీరు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆరాధ్య కాంప్లిమెంట్ ఐ థింక్ షీజ్ అమ్మాయి లుక్స్ బెటరా
యాక్టింగ్ టాలెంట్ బెటర్ అని ఇంతవరకు నేను డిసైడ్ చేయలేకపోయా. యా, రెండింటికి పోటీగా ఉంది కానీ నా ఫీలింగ్. యా సార్ యాక్చువల్లీ నా పేరు కూడా కిట్టోనే. ఈ సినిమా తర్వాత నన్ను ట్యాగ్ చేస్తారేమో బాగా మంది ఇన్స్టాగ్రామ్లో. నా పేరు కిట్టు అంటే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు సెకండ్ హాఫ్లో, ఇంకా మీరు చూడలేదు కాబట్టి. సో హీరో ఇలాగనే బాగున్నాడు కదా, ఎందుకు క్లీన్ షేవ్ చేసి పెట్టారు? అంటే ఇప్పుడు గడ్డం ఉన్నవాళ్ళు విలన్స్ క్లీన్ షేప్ పెట్టాడు కదా, అదేంటది లాజిక్? అంటే ఈ కట్అవుట్ బాగుంది, ఈ ఫ్రేమ్ మంచిగా కనిపిస్తుంది కదా సినిమాలో. సో క్లీన్ షేవ్ అంత నచ్చలేదు. ఓకే బట్ సినిమాలో సెకండ్ హాఫ్లో కొంచెం మారుతుంది అప్పుడు. యా యూ మైట్ గెట్ బోత్ వ్యూస్. యా హాయ్ బ్రో. యా యా సో యాక్చువల్గా మీరు అంతకుముందు ఒకప్పుడు చిన్నప్పుడు మనకి రాఘవేంద్రరావు గారు హీరోయిన్స్కి నేమ్ చేంజ్ చేసేవాళ్ళు. సో ప్రజెంట్ జనరేషన్లో వచ్చేసి మాకు మీరు ప్రతి హీరోయిన్ ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి ఆరాధ్య దేవి అని తనకు పెట్టారు. అంటే ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఆరాధ్య దేవి పేరు నేను పెట్టలేదు, తనకున్న ఒరిజినల్ పేరుకి డిఫరెంట్గా ఉంటుంది, ఉంటే బాగుంటుంది అని ఒక సజెషన్ ఇచ్చాను. దాని తర్వాత షీ ఓన్లీ సెలెక్టెడ్ అర్ నేమ్. యా మీరు అన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నా, వాళ్ళిద్దరిని కూడా అడగండి. తెలియకదే అదే ఏదో అంటే మీకు ఇంగ్లీష్ రాదా? అరే మరి కొంతమంది అని ఉంటారు కదా. ఓకే సార్, లైక్ ఆర్జీవి ఎప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాడు. సో రీసెంట్ టైమ్స్లో ఈ బెట్టింగ్ యాప్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్ మీద సినిమా తీస్తే ఆ బెట్టింగ్ యాప్లో హీరో ఎవరు? బెట్టింగ్ యాప్ని నేను ఫాలో కూడా అవ్వలేదు, నాకు తెలియదు దాని గురించి. సో ఇప్పుడు ఇది సారీ కాబట్టి దానికి సిక్ అవుతాం ప్రస్తుతానికి. మీరు మళ్ళీ న్యూస్ యాంకర్ లాగా రెగ్యులర్ జర్నలిస్ట్గా మాట్లాడదు. ఓకే రైట్. ఓకే సార్ ఒకవేళ ఈ సారీ మూవీ అనుకున్నప్పుడు మీకు ఒకవేళ ఆప్షన్స్ వస్తే ఆరాధ్య, అనుష్క, సౌందర్య ఇలా వచ్చి ఉంటే కింద ఎవరిని పిక్ చేసుకునే వాళ్ళు? సౌందర్య ఎక్కడ చూస్తుంది? సారీ, శ్రీదేవి సార్. సారీ శ్రీదేవి గారు. డెఫినెట్లీ సారీ ఆస్పెక్ట్లో ఆరాధ్య ఇస్ నో డౌట్. ఎందుకంటే అసలు సారీ సినిమా ఆరాధ్య లేకపోతే తీసేవాళ్ళం కాదు. యా, ఎందుకంటే నేను ఐడియా వచ్చింది అక్కడి నుంచి, నేను చెప్పాను కదా ఇందాక. యా సార్ ఇప్పుడు మీరు హీరోయిన్ని ఇన్స్టాలో చూసి సెలెక్ట్ చేసారు కదా సార్. ఇప్పుడు మన దగ్గర ఎవరు తగలేదు సార్ మీకు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో? నాకైతే తగలేదు. యా సార్, ఇప్పుడు లేరు అని అనట్లేదు, నాకు తగలేదు. యా సార్. ఓకే సార్, హీరోయిన్కి సార్ క్వశ్చన్. హీరోయిన్కి హాయ్ మ్యామ్. హాయ్. యా ఓకే, హౌ డూ యూ ఫీల్ మ్యామ్ ఫర్ ఆర్జీవీస్ ఆఫీస్ కాల్ ఫర్ దిస్ మూవీ ఆపర్చునిటీ? See, I got this opportunity from a reel, like what he said. One of my reel got so viral in an yellow saree, and then he texted me in Instagram, and then he gave me this synopsis, the storyline. So once I read it, I was like, I have to do this movie. We will not get an opportunity like this again. And at that time, I didn't know who he was, who Ram was. So after that, then I kind of stalked him, who he is. Then I saw Rangila, and I was like, oh my god, he's the director of Rangila. So that was like a brainstorm for me. Yeah ma'am, thank you. Actually, how is the photo shoot ma'am? Photo shoot? Which photo shoot? In saree. In saree, in office. You wear saree, you know, in movie. How is the photo shoot? Like, how do you feel? ఏ ఫోటో షూట్ అడుగుతున్నాను సార్? ఇప్పుడు మూవీలో ఆమె ఫోటో షూట్ చేస్తున్నారు కదా సార్, అంటే ఆమె క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మనం ఇన్స్టాలో చూసినాము ఆ వేరే ఫోటోలు మీరు చెప్పేది సారీ కాకుండా. యా సార్, అక్కడికి ఇక్కడ డిఫరెన్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫోటో షూట్ వి డిడ్ ఫస్ట్, యు నో, ద అదర్ పిక్చర్స్, నాట్ ఫ్రమ్ సారీ. You're talking about Animal Aradhya. You're asking about the photo shoots that I have done with him? No ma'am, what I'm asking, you have to listen carefully. You know Hindi? थोड़ा तो आप हिंदी में बोलिए. Yeah, okay ma'am. Actually
previous RGV sir selected from in Instagram you and before and after photo shoot I saw in actually Okay, that time I was doing reels. Now I'm doing a movie. Yes. The difference you're asking me. Yeah. Okay, I think cinema is an extension of a reel. There is no character. I'm just walking here randomly here and there. But in film there is a character. You're portraying something, na. So there is so much difference. So hi, ma'am, last but not least you are so beautiful ma'am. సో హాయ్ సార్, మీరు ప్రీవియస్గా ఇంతకు ముందుకు శ్రీదేవిని మించిన అందం లేదన్నారు కదా. సో ఇప్పుడు తనని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, అంటే బాగుందన్నారు కదా, తనకి తినకి కంపేర్ చేస్తున్నారా మీరు? శ్రీదేవికి తినకి అసలు ఇద్దరికి కంపేర్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ రాంగ్. బికాజ్ ఎవ్రీ పర్సన్కి ఒక యునిక్నెస్ ఉంటుంది ఎవరికైనా సరే, ఎవరిదరికైనా. సో ఐ డోంట్ థింక్ పైగా ఏదో వేరే జనరేషను. అండ్ మీరు అన్నారు కదా ప్రీవియస్గా తనకి మించిన అందం లేదని. తనకు మించిన అందం లేదు అన్నాను, కానీ చాలాసార్లు అలా నా మాట కూడా మార్చుకున్నాను. ఓకే, మైండ్ మారిందంటారా? అప్పటికప్పుడు. ఓకే, అర్జున్ గారు, సమాజం పట్ల నాకు బాధ్యత లేదు అని చెప్పేసి ఇక్కడ సమాజం పట్ల బాధ్యత లేదు అని చెప్పేసినటువంటి మీరు, సోషల్ కన్సర్న్లో నేను మూవీ తీయను, నాకు ఇష్టమైనది మాత్రమే మూవీ తీస్తాను అనేటువంటి మీరు, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి మీరు తీసుకున్న ఏ సినిమా అయినా చాలా అవేర్నెస్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే అవతలలో చాలా దమ్ము ఉండాలి, మీలాగా గట్స్ ఉండాలి. దీన్ని ఒక కోణంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించడంలో ఒక పిచ్చోడు, ఒక మృగం, XY చేయడానికి మిమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు. ఇంకొక కోణంలో చాలా రియలిస్టిక్గా ఉంటాడు, చాలా నాలెడ్జుడు, చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటారు. ఈ సినిమాలు చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్స్టాలో ఈ క్రైమ్ జరుగుతూ ఉంది, వీటి మీద చాలా పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. బోత్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మిమ్మల్ని అభిమానించటోళ్ళకి, మిమ్మల్ని వ్యతిరేకించటోళ్ళకి. సమాజం పట్ల ఇంత పిచ్చేందుకు ఆర్జీవి అంటే? సమాజం సోషల్ కన్సర్న్ లేదు నాకు అని చెప్పేసినట్టు మీరు తీసుకున్నటువంటి ప్రతి సినిమాలో అవేర్నెస్ సోషల్ కన్సర్న్తోనే, అంటే మీ నాలెడ్జ్ని క్యాచ్ చేసే వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ద ఫిల్మ్ అంటేనే ప్రైమరీలీ ఇట్స్ అబౌట్ స్టోరీ టెలింగ్. స్టోరీ అనేది ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని మీద ప్రతి కథలోనే ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దాని గురించి నేనేమైతే ఫీల్ అవుతున్నానో అది చెప్పటం. అది కొన్నిసార్లు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పచ్చు, లేకపోతే ఒక నేను వాండర్ అయినది బయటికి తెచ్చి ఇలా చెప్పాలి అని చెప్పచ్చు. కానీ ఇది చూసి ఎవరో మారిపోతారు, లేకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటారని నేను అనుకోను. IPSలో మిమ్మల్ని ఫాలో అయ్యని చెప్పేసి అయ్యారని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మీ సినిమాలు చూడడం, మీ ఐడియాలజీ ప్రకారం వెళ్ళడం కారణం చేత అడ్మైర్ అయ్యి ఐ గాట్ IPS, ఐఎమ్ డూయింగ్ సర్వీస్ అని చెప్పేసి చెప్పుకురావడం కూడా జరిగింది. అవును. సో అంటే అప్పుడేంటి దాని అర్థం ఏంటి? సరే, వీటిని మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, బయటికి మాత్రం మీరు ఇంకో కోణాల్లో చెప్పుకోవాల్సింటారు. సరే, నేను ఫీల్ అవును. ఎందుకు ఫీల్ అవును అంటే నాకు చదువు మీద నాకు నమ్మకం లేదు. సార్, చదివేస్తున్నారు, IPS ప్రతి సినిమాలో చాలా జ్ఞానం ఉంటుంది. అది నాకు కూడా చెప్పండి ఒకసారి, అది ఏముందో. యా సార్, ఫైన్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. యా, నా పేరు బంగారాజు. ఎంత బంగారం ఉంది? ఇప్పుడేం లేదు సార్, అన్నీ అమ్ముకున్నా. ఓకే సార్, ఇప్పుడు అంటే మీరు చేసే ప్రతి సినిమాలో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. సో ఎందుకు కొత్త వాళ్ళతో మీకు చేయాలనిపించింది ఈ సినిమాలు? ప్రతిసారి చేయను, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి. ఇక్కడ అంటే ఒక పాయింట్లో ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో కలిసినప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళతోటి మీరు అంత ఫాస్ట్గా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటారు. అందుకని ఆ పర్టికులర్ విషయానికి కొత్త వాళ్ళు అయితే రిలేటబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకు. యా, ఓకే సార్. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే, అంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వీరిద్దరిది మీరు అనుకున్న స్థాయిలోనే ఉందా, లేకపోతే ఇంకెక్కువ ఉందా? సో మీరు సాటిస్ఫై? ఆనెస్ట్గా ఐ ఫీల్ ఇద్దరు బోత్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఇక్కడ టెక్నికల్ డిఫరెన్స్ ఆరాధ్యకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, తను ఫస్ట్ టైం చేసింది. సత్యకి థియేటర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సినిమాలు అక్కడ చేశాడు. సో ఆ పర్టికులర్ ఇంట్లో ఐ థింక్ ఆరాధ్య తనకన్నా ఎక్కువ అని. బట్ రోల్కి సందర్భంగా ఇచ్చిన దాంట్లో ఐ థింక్ ఇద్దరు పోటాపోటీగా చేశారు. ఇది మీకే సార్ క్వశ్చన్.
అంటే మీరు ఈ మధ్యలో చాలా ట్రెండింగ్గా ఏమంటారు రెడీ అవుతారు. సో కాస్ట్యూమ్ చాలా మంచిగా వేస్తున్నారు. అంటే మన అంటే యూత్ తగ్గట్టు వేస్తున్నారు. సో ఎందుకు అట్లా సడన్గా చేంజ్ అయిపోయారు అని నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే అమ్మాయిలు చెప్పండి సార్. ఇప్పుడు ఎప్పుడైనా వయసు అనేది మా బాడీ కన్నా మీ మైండ్లో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని నుంచి వస్తుంది యూనో. సో అప్పుడు ఏంటంటే ఒక అందుకని నేను ఎప్పుడు అక్కడే ఉండిపోయాను, అక్కడే ఉన్నాను అనే ఒక ఆలోచన నుంచి అది పట్టించుకున్నాను. అంటే నన్ను చూసి ఒక పెద్ద మనిషి స్థలాల్లో మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి అది అలా అది నాకు చాలా బోర్ పడుతుంది. అందుకని నేను యంగ్ ఓల్డ్ లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. యా. హాయ్ సార్. యా. మై నేమ్ ఈస్ మధు రెడ్డి. సో యాక్చువల్లీ చాలా డేస్ నుండి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. నేను మీకోసం అని చెప్పి స్పెషల్గా ఒక షర్ట్ రెడీ చేసి తీసుకురావడం జరిగింది. షర్ట్? ఎస్ ఎస్. తీసుకురమ్మంటారా? నేను మరీ అంత సార్ ఇక్కడ అమ్మాయిలందరూ మీ 6 ప్యాక్ చూడడానికి రెడీగా ఉన్నారు సార్. యాక్చువల్లీ ఇది నా ఓన్ బ్రాండ్ సార్. సో తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము, వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాము. బ్రాండ్ నేమ్ వచ్చేసి కెమిలియోనో. సో ఎస్ అఫ్ కోర్స్ ప్రమోషన్ ఆర్జీవి సార్ కంటే ఇంకా ఏముంది సార్. మీతో ఫ్రీగా ప్రమోషన్ చేపిస్తున్న మధు రెడ్డి. ఎస్ ఎస్. మధు ప్రమోషన్ అయిందా? ఎస్ అయిపోయింది, సక్సెస్ఫుల్. సూపర్, కంగ్రాట్స్ సార్. మీరు ఈ షర్ట్ ఇప్పుడే వేసుకోవాలి సార్ అందరూ కూడా. చాలా మంది వెయిట్ చేస్తున్నాం. ఓకే వచ్చేయండి. సార్ ఇప్పటిదాకా మా వాడు కూడా అడిగితే మీరు హగ్ అని చెప్పారు, ఎందుకంటే గే అని చెప్పి అడిగారు కాబట్టి. సో ఆరాధ్య గారు, కెన్ ఐ టేక్ వన్ హగ్? Can I? No. Can I? You can come and get a handshake. No. I am coming. Shake me. Ma'am, I want selfie. హగ్ ఇస్తారా సార్ ఒకటి ప్లీజ్? ఇక్కడ నీ వచ్చా అంటే మీరు డైరెక్షన్ కాబట్టి. ఓకే బ్రదర్, హాయ్. ఐ హ్యావ్ వన్ డౌట్. మీ ముఖంలో అంత కసి ఉంది ఎందుకు? యూ డోంట్ నో తెలుగు? వై ఆర్ యూ లుకింగ్ సో సెక్సీ? Sexy? You are so cute. Okay. Behind the reason? I think आप लोग आए इसलिए सेक्सी लग रहा हूँ शायद. మా వాళ్ళకి హిందీ రాదు. क्या 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 बोला आपने? You are so sexy. अच्छा. కిట్టు గారు, సో ఈరోజు మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. మీకు తెలుగు రాదన్న విషయం మాకు అర్థమైపోయింది కాబట్టి, సో హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? మీకు పక్కన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆవిడ ఉండి పెడుతుంది అన్నమాట. టేస్ట్ చేశారా? ऑफ कोर्स हैदराबादी बिरयानी खाया मैंने. अच्छा लगा. హలీం తిన్నారా? नॉट हलीम. హలీం హలీం స్పెషల్. హైదరాబాద్ అమ్మాయిని ఎవరైనా చూసారా? అందంగా ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించారా మీకు? పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆగండి. చూసారా? नो एक्चुअली मैं शूट के टाइम ही आया था, बस शूट में बिजी था, देन मैं अगेन से रिटर्न चला गया, तो अभी आया हूँ प्रमोशन के टाइम. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్. అంటే టోటల్గా మేము మూవీస్ అన్ని మేము అందరం చూస్తూ ఉంటాం కాబట్టి, సో ప్రతి మూవీలో ఒక నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో ఈ మూవీలో బట్ మీరు అంత ముందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సో మర్చిపోలేనటువంటి హీరోయిన్, మనందరి మధ్యలో లేనటువంటి హీరోయిన్ గుర్తు చేస్తూ ఉంటారు. అందరు తెలిసినటువంటి పేరే
సో ఆమె దాంట్లోకి వెళ్ళి అంటే ఈ హీరోయిన్ని చూస్తే నాకు పాతకాలం గుర్తొచ్చిన హీరోయిన్ అని గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఆరాధ్య గురించి కాకుండా. డెఫినెట్గా నియరెస్ట్ శ్రీదేవి. అంటే ప్రతిసారి ఏ హీరోయిన్ వచ్చినా శ్రీదేవినే చూపెడతారా? ఇంకా కొత్తగా ఏదైనా చూపెట్టడానికి ట్రై చేయరా? ప్రతిసారి ఎప్పుడు నేను చూపించాను కదా, నేను చూపించాను కదా, అంటే నా రిజంబ్లెన్స్ ఒక కైండ్ ఆఫ్ ఏ రికాల్ దాంట్లో చెప్తున్నాను, అంతేగాని దట్ డజంట్ మీన్ అమ్మాయి శ్రీదేవి లాగా ఉందని కాదు. ఓకే. సో ఇంకొకటి అంటే ఒక లేడీగా మేము అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో పర్టికులర్గా మీరు పెట్టినటువంటి మూవీ నేమ్ శారీ. సో కొన్ని టైమ్స్ మాత్రమే శారీలో చూపెట్టి మొత్తం ఎక్స్పోజ్ చేశాను, నేను అంత ముందుకు కూడా అడిగా. అంటే మీరు నెక్స్ట్ ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ శారీ మూవీ అని మనం తీసుకోవచ్చు. కానీ మీరు ఈ మూవీ వల్ల సమాజానికి ఏమి ఇస్తున్నారు, యూత్కి ఇలా చేయాలని మీరు చెప్తున్నారా? ఇప్పుడు నేను ఎవ్వరికి ఏమి ఇవ్వను, ఒకటి ఎవ్వరికి ఏమి చెప్పను, ఎందుకంటే నేను కూడా ఎవరిని వినను. అంటే మీరు ఆల్రెడీ అది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కథ అనేది ఇన్హెరెంట్గా దాంట్లో ఏదో ఒకటి చెప్పేది, అంటే కథ ప్రకారంగా అది జరిగిన దాన్ని బట్టి మనకి ఏదో ఒకటి అర్థమవుతుంది, స్క్రిప్ట్లోనే అది అంతలీనంగా ఉంటుంది ఆ మెసేజ్. సో నా ఉద్దేశం దీంట్లో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా రిలేషన్షిప్స్ చేసి ఈజీగా మన యాక్చువల్ రియాలిటీని కన్సిల్ చేయొచ్చు అవతల వాళ్ళకి తెలియకుండా. అప్పుడు ఒక్కొక్కసారి అది లైట్గా తీసుకున్నప్పుడు అనుకోకుండా అది ఒక హద్దు మీరి అది చాలా భయంకరంగా తయారవడానికి ఛాన్స్ ఉంది. అది పాయింట్. హలో సార్. యా, హీరో అంత స్మార్ట్గా ఉన్నాడు, మీరు ఎందుకు అంత సైకోలాగా చూపించారు? బియర్డ్ లేకుండా అమ్మాయిలు బియర్డ్ ఇష్టపడతారు కదా, సెకండ్ హాఫ్లో బియర్డ్ ఉంటుందా? పోనీ సెకండ్ హాఫ్లో బియర్డ్ ఉంటుందా? అదే కదా పాయింట్. ట్రాన్సిషను ఇప్పుడు తను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, పడిన తర్వాత అమ్మాయి లైట్గా తీసుకుంది అంతే. ఒక పర్టిక్యులర్ టైంలో ఒక హద్దు మీరు విపరీతం అయిపోయింది. ఆ విపరీతమైనప్పుడు ఆటోమేటిక్గా అది అతని మొహంలో కనిపిస్తుంది. అదే ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్టోరీ కూడా అదే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో లాస్ట్ సీన్ చూసినప్పుడు తనకి ఫస్ట్ సీన్లో చూసిన తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ ట్రాన్సిషన్ జరిగింది ఎందుకంటే ఈ అమ్మాయి తనకు పెరిగిన అబ్సెషన్ నుంచి వచ్చింది. అది ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో ఇంకా పెరుగుతుంది. సార్ నైట్లో పడుకుంటప్పుడు మొత్తం నీ పేరే కనిపిస్తున్నాను సార్, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏమో సార్ మరి అదేంటి, ఏమో సార్ మరి మా మమ్మీ ఇట్లా ఏమంటుందంటే, అరే ఏంది ఆజీ సార్ అడిసార్ అంటున్నాను స్వామి అంటారు, ఒకటే పని అర్థమైతే లేదు సార్. నేనేం చేస్తున్నాను రాత్రి అది చెప్పండి సార్. అది రేపు ఈరోజు నైట్ చూస్తాను సార్, ఆలోచిస్తాను నైట్ ఖచ్చితంగా. అది కాదు ప్రతి రాత్రి అని చెప్పి మళ్ళీ ఈరోజు నైట్ ఏంటి చూడటం? అదే సార్. సరే సార్, ఓకే, చాలా థ్యాంక్స్. సినిమా మొత్తం చాలా బాగుంది సార్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. చూసినంత వరకు. హాయ్ సార్. హాయ్. అంటే పర్స్పెక్టివ్ థింకింగ్ అనేది మీ నుంచి నేర్చుకున్నాను నేను. సో అది కొంచెం ముదిరి అవతలది కూడా ఒకసారి ఆలోచిస్తుంటే సో నాకు ఒక డౌట్ వచ్చిందన్నమాట. సో డస్ ఎనీ ఆఫ్ యువర్ కాంపిటేటర్ డైరెక్టర్ హ్యాస్ యువర్ ప్రైవేట్ వీడియోస్? నా ప్రైవేట్ వీడియో అంటే ఏంటది అర్థం? అంటే మీరు బ్లాక్ బస్టర్ మూవీస్ తీయకుండా ఆగుతున్నారు కదా, సో మిమ్మల్ని బెదిరిస్తున్నారా నువ్వు బ్లాక్ బస్టర్ తీయొద్దు అని? అది అక్కడ వచ్చారా? ఓకే ఓకే, లేదు అలాంటి ఏం లేవు. మరి ఎందుకు సార్ ఇంకా అక్కడే ఆగిపోయారు? ఓకే, అది కొన్ని వందల సార్లు చెప్పానండి, ఇంకా వదిలేసి మేము వెయిట్ చేస్తుంటాం కదా. ఓకే ఓకే, కానీ నేను మీ ఎవరి కోసం కాదు నా కోసం కూడా చాలాసార్లు చెప్పాను కదా. యా, థ్యాంక్ యూ. హాయ్. సార్ సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా ఎక్స్పోజింగ్ సీన్ కూడా చాలా బాగుంది. సెన్సార్ కట్లు ఏమన్నా ఉన్నాయా దీంట్లో? ఇదంతా ఫుల్ సెన్సార్ అయిపోయి వచ్చింది. ఇంకా సెన్సార్ కట్స్ బిఫోర్ సినిమాలు మొత్తం ఉన్నాయి. అది మీకు నేను కొంచెం వాట్సాప్ చేయండి సార్. సినిమా యా, ఓకే, డన్. सर हीरो के लिए क्वेश्चन है मेरा, मतलब अभी तक बॉलीवुड में किए ना, सो टॉलीवुड में आने के लिए रीजन क्या है सर आपका? आई थिंक टॉलीवुड इंडिया में ही है ना? हाँ इंडिया में है, बट उधर के छोड़ दिए ना आप. सो RGV सर के साथ मतलब मूवी के लिए रीजन क्या है आने के लिए? रीज़न क्या है, लाइक मतलब मुझे तो सभी इंडस्ट्री में काम करना है, इंडिया से ही हूँ मैं,
अगर टॉलीवुड या लाइक जो भी है तमिल इंडस्ट्री आउटसाइड तो है नहीं, तो इंडिया में कहीं भी वर्क करूँगा मैं। और जब राम सर्किल ने मेरा ऑडिशन देखा तो अब मैं मतलब 2018 से हूँ फिल्म लाइन में। थिएटर गया, दैन मुंबई गया, टीवी सीरियल्स वगैरह में वर्क किया। तो लाइक जब मेरी राम सर से बात हुई तो मतलब मैं पहले से ही जानता हूँ राम, तो सर ने बोला कि आप मतलब एक करेक्टर है उसके लिए आप सेलेक्ट हुए हो, तो बस मैं आ गया था। मतलब टॉलीवुड में फर्स्ट मूवी है सर आपका? टॉलीवुड में नहीं, मेरा फर्स्ट डेब्यू मूवी है ये। या ओके। हीरोइन के लिए क्वेश्चन। हाय मैम। हाय। सो क्यूट मैम आप। थैंक यू। अभी तक मतलब ये फर्स्ट मूवी है क्या? दिस इज माय फर्स्ट डेब्यू मूवी। या ओके, थैंक यू मैम। हाय सर। యా అదే పవన్ కుమార్ మంచు విష్ణు వైస్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్నే. సో నా క్వశ్చన్ సార్ ఇది చిన్న ఎల్కేజీ పూర్వం పట్టుకున్నాను. మంచు విష్ణు ఏంటి? నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సార్. మంచు విష్ణు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. అచ్చా, ఫ్యాన్స్. ఓ అచ్చా అచ్చా, ఓకే. సో ఎల్కేజీ పూర్వం పట్టుకుని అడిగిన చెప్తారు సార్, ప్రపంచంలో ఒక వింత జీవి ఏదంటే ఆర్జీవి అంటారు. సో మిమ్మల్ని ఒక ఆటగాడు చూడాలా, లేకపోతే ఒక వేటగాడిగా చూడాలా, ఒక దేవుడిగా చూడాలా, ఒక మూర్ఖుడిలా చూడాలా సార్? దెయ్యంలా చూడాలి. ఓకే సార్. హలో హాయ్ సార్. హాయ్, మై నేమ్ ఇస్ సంపత్. రక్త చరిత్ర 1 తీసిర్రు, 2 తీసిర్రు, 3 ఎప్పుడు వస్తుంది సార్? 3 నేను పోయిన తర్వాత వస్తుంది. ఓ థ్యాంక్ యూ. హాయ్ సార్. యా ఇక్కడ ఇప్పుడు హీరోయిన్ గారి విషయంలో నిషా కొటారి అలాగే ఉర్మిళ గారు వీళ్ళిద్దరిలో ఉన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీరు చూపించారని అనుకోవాలా? అంటే మీ చూపించాలనుకో, మీరు చూసిన తర్వాత మళ్ళీ నన్ను అడిగితే ఇంకేం చెప్పాలి అంటే అలా అనిపించింది మాకు. అది ఎక్కడో నా టేస్ట్ ఉంటుంది కొంచెం, ఇప్పుడు ఆ పాట బట్టి సిచ్యువేషన్ బట్టి. యా అంటే సేమ్ టేస్ట్ అదే విధంగా వచ్చింది కనుక కొత్తగా ఉంటే బాగుండేది అనిపించింది సార్. ఇప్పుడు కొత్తగానే మిమ్మల్ని పిలిచి అడగల, ఈసారి నెక్స్ట్ పాట తీసినప్పుడు మిమ్మల్ని పిలిచి మీ టేస్ట్తో తీస్తారు. ఓకే. అంటే హనీ ట్రాప్ మీద ఏమన్నా మూవీ తీసే ఆలోచన ఉందా సార్? అలాగే డేస్లో హనీ ట్రాప్ నో. ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే ఎంత ఇష్టం అంటే అలా హనీ ట్రాప్ చేస్తే చేయించుకోవడం నాకు ఇష్టం. ఎందుకు సార్? నవ్య డేస్ పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు కర్ణాటకలో కూడా హనీ ట్రాప్. అయినా నాకు ఓకే అంటున్నా నేను. మీకు ఓకే కాదు, సొసైటీకి కూడా ఏదో ఒక చిన్న మెసేజ్ ఇద్దారనే ఆలోచన. నేను ఇవ్వను. మంచిది, థ్యాంక్ యూ. అండ్ నా క్వశ్చన్ ఆరాధ్య గారికి. ఆరాధ్య గారు అంటే మీకు ఎలా అనిపించింది సార్తో వర్క్ చేయడం మీ సినిమా? ఐ డోంట్ నో దాట్ మచ్ తెలుగు. సార్ మీరు ట్రాన్స్లేట్ చేయండి సార్. మీకు సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ డి యు ఫీల్ వర్కింగ్ విత్ రాజు సార్? It was amazing. For me, Sari, the movie was like a workshop, and he has been there as a mentor. Always, whenever we are shooting a song, the day before he will explain what you have to do. He will give us a complete brief. I think he's a person who will give so much importance to the actor, whoever is in front of the camera. So it was amazing. ఓకే. ఇప్పుడు తెలుగులో ఇంకా అంటే ఫర్దర్గా ఇంకేమైనా అవకాశం అంటే ఇంకా అవకాశాలు వస్తే సో ఏ హీరో పక్కన చేద్దాం అనుకుంటారు ఇంకా తెలుగులో ఉన్న వాళ్ళ? I want to do with Hrithik Roshan. తెలుగు హీరోస్ అంటే టాలీవుడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ Tollywood. Love to work with Nani. ఓకే. సత్య भाई మీకు ఎలా అనిపించింది సార్తో వర్క్ చేయడం? आपको कैसा लगा वर्किंग विद सर? सर के साथ मतलब अच्छा एक्सपीरियंस रहा वर्क किया। लाइक स्टार्टिंग में मैं नर्वस था जब फर्स्ट टाइम मिला था सर से, बिकॉज मेरा जब वर्क भी नहीं हुआ था, उससे पहले वर्क कर रहे हैं मूवीज़ में, तो मैं नर्वस था। बट जिस तरीके से राम सर ने मुझे ट्रीट किया और लाइक मतलब मैं राम सर से काफ़ी चीज़ें सीखी, टेक्निकल भी चीज़ें सर ने बताई, एक्टिंग के पर्पज़ से भी काफ़ी चीज़ें बताई सर ने मुझे। लाइक स्टार्टिंग में लगाता है आप हीरोइन को अपने नज़दीक से देखिए ना? क्या क्या मूवी में हीरोइन को नज़दीक से देख दिया ना? ओके। आप कैसा कंट्रोल कर दिए उनको? मैं एक बार और बोलिए।
ओके, what should I say? I don't know, but लाइक उस टाइम पे जो मेरा माइंडसेट था, उस टाइम पे मैं प्रॉपर करेक्टर में था, एंड तो जो सीन की जो डिमांड थी उसके अकॉर्डिंग था जो भी था. आप रियल मूवी में ओनली सैडिस्ट और मूवी में भी सैडिस्ट? What? In real life, I'm totally opposite of my character in real life. Thank you. Okay, my question to you is, you asked him how could he control when he's so close. I want to ask you, how will you control if you're so close? I am not controlled, sir. Yeah. హలో హలో సార్ ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, బట్ అలానే ఆగిపోయాను. I love your dress. ఓ థ్యాంక్ యూ సార్. మీ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చా? బ్లెస్సింగ్స్ వద్దు, నా దగ్గర రావచ్చు. కన్ను కాదు, చాలా పడ్డాయి. హాయ్. హాయ్ సార్. హాయ్ హాయ్. ఏ మూడ్లో ఉన్నప్పుడు మేడంకి కనెక్ట్ అయ్యారు సార్ మీరు? ఏ మూడ్లోనా? ఇప్పుడు ఏ మగవాడన్నా ఏ మూడ్లో కనెక్ట్ అవుతాడు? సార్, హీరోని మీరే సెలెక్ట్ చేసుకున్నారు కదా, లైక్ ఎందుకు తిన్నున్న అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు చెబ్బి చూస్ చేయలేదు? చబ్బియా? ఓకే, అంటే అది నాకు తెలిసి కాదు. ఇప్పుడు ఈ హాల్లో ఉన్న మగవాళ్ళు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఇవ్వండి చాలు. కదా, అమ్మాయి వే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఎలా చూస్తుంది, మగవాడు ఎలా చూస్తాడు, డిఫరెన్స్ ఉంటుంది కదా. నేను రీజన్ అడుగుతున్నా, ఎందుకు చూస్ చేయలేదు? చూస్ చేయలేదు అన్నారు. చబ్బి ఎందుకు చూస్ చేయలేదు? నాకు ఇలాంటి ఫిగర్ ఉన్నోళ్ళు ఇష్టం. అంటే చెప్పి ఉన్నవాళ్ళు అంటే డిపెండ్స్, అంటే అది ఒక్కటే కాదు కదా, ఓవరాల్ పర్సనాలిటీలో అన్నీ చూస్తాం కానీ అది ఓన్లీ చబ్బీ ఒక్కటే కాదు. మీ పరంగా చెప్పండి, స్కిన్నీ బాగుంటారా, చబ్బీ బాగుంటారా? మధ్యలో. గుడ్ ఈవినింగ్. సిండికేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఏప్రిల్ మే. ఓకే, థ్యాంక్ యూ. किटू जी, आपके लिए डायलॉग क्वेश्चन. हाँ, आपको सर का कॉल है, जब एक्सपीरियंस कैसा था सर? सर से जर्नी कर सकते क्या नहीं, एक अपॉर्चुनिटी आई जब यू आर फीलिंग? ओके, एक्चुअली मुझे प्रोडक्शन से कॉल आया था. उस टाइम मैं मुंबई में था, तो मैं जब प्रोडक्शन से कॉल आया, कास्टिंग टीम ने मुझे बताया कि राम सर बात करना चाहते हैं. तो जब राम सर से बात हुई, आई थिंक 5 मिनट्स बात हुई थी मेरी, अभी भी मुझे याद है. तो राम सर से 5 मिनट्स बात हुई, तो सर ने मेरा एक्सपीरियंस पूछा, लाइक थिएटर क्या, कहाँ से हो, कहाँ से नहीं. देन थिएटर सब कुछ शेयर किया मैंने. देन लास्ट में सर ने मुझे बताया कि एक कैरेक्टर है, उसके लिए आपकी प्रोफाइल सेलेक्ट हुई है. तो पहले शॉट, फर्स्ट डे शूटिंग, पहले शॉट सर से एक्सपीरियंस कैसा था? एक्चुअली जो मूवी है वो कमल ने डायरेक्ट किया है, उनकी भी डेब्यू मूवी है ये. बट जो बिफोर शूट सर के साथ जो मीटिंग थी, तो सर ने मुझे कुछ रेफरेंसेस दिए थे. देन कमल ने भी मेरी बहुत हेल्प की है. लेकिन आपका जो साइको कैरेक्टर था वो तो ऑसम था. लेकिन कई को बोलते आप हिंदी में करके तेलुगु का जो वर्जन देखे ना, इट इज एक्सट्रीमली बोलते वो स्टोरी देख सकते टाइम पे यहाँ पे बाइसोडन को आपका जो साइकोइज्म है ना, यहाँ पे हर एक को एक एक्साइटमेंट आ रहा था, अरे नेक्स्ट क्या होता, ऐसा कर रहा है, ऐसा कर रहा है, बोल के एक एक्साइटमेंट आया था सबको. दैट इज एक्स्ट्राऑर्डिनरी एक्टिंग. थैंक यू, कंग्रेचुलेशंस फॉर मैडम. ओके, लास्ट क्वेश्चन है मैडम, सर से आपको एक्सपीरियंस कैसा था? फर्स्ट डे कॉल फॉर इंफॉर्मेशन. Okay, the first day call, like
I already said, see, I got this movie through a reel. So he directly contacted me through Instagram, and at that time I didn't know who he was, and I was getting lot of calls and all, and RGV is searching you, and nobody is mentioning the name, like the full name. So when I searched about him, I saw Rankila, and then the moment he called me, I was stammering literally, because like I don't know what to say. Beach mein communication problem. I was very nervous at that moment, and so once I get to know him, okay, so he's like very easygoing. We can talk anything with him. We became good friends when I was in Kerala. So it was the journey was, how should I say, it was amazing. Wonderful journey. Yeah. Your acting also extraordinary. Thank you. Almost when we see in your screen, it's mind blowing. No, the first half I really believe I didn't act it. There was nothing for me in the first half. I'm expecting of the second half. It Yeah, will be length you character yes, from yes. your side. Thank you. Thank you. హాయ్ సార్, జనరల్గా మీరైతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు కదా. ఇప్పుడు మా ఉన్న యూట్యూబ్ యాంకర్స్లలో హాట్ టాపిక్ వచ్చేసి ఒక అఘోరి ఒక బీటెక్ అమ్మాయిని వశీకరణ చేసింది, ట్రాప్ చేసింది అనేది హాట్ టాపిక్ అనమాట. ఇక్కడ మన దగ్గర క్వశ్చన్ వచ్చేసరికి, మీరు ఒకవేళ వశీకరణ చేయాలి అనుకుంటే ఏ హీరోయిన్కి చేస్తారు? నేను స్త్రీ జాతికి చేస్తాను. మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి సార్? అందరు స్త్రీ జాతి అంతా మీకే తీసేసుకుంటే ఏమంటే అంటే వేరే గురించి ఎందుకు ఆలోచిస్తాను? అంతే అంటారా? అందరూ నాకే కావాలి. ఓకే, ఇప్పుడు మరి ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదా, మరి ఆవిడికి చేశారా వశీకరణ? సార్ ఆన్సర్ వశీకరణ చేయలేదండి. నో అని చెప్పాను కదా. చేయలేదు. మీరు నమ్ముతారా సార్ ఇలాంటివన్నీ ఉన్నాయని? నో. దయ్యం ఉందంటారా? నేనే దెయ్యాను, ఇంకా దెయ్యం ఉందా తెలియదు. ద పాయింట్ ఏంటంటే, నాకు దేవుడు అన్నా దెయ్యం అన్న ఒకటే. ఎందుకంటే రెండు శక్తులు నాకు తెలియదు కాబట్టి నాకు తెలియని వాటి గురించి నేను పట్టించుకోను. ఓకే, ఇంకొకటి సార్, ఇది లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ శారీ మూవీ ఉంది అంటే ఆ కాన్సెప్ట్ ట్రెడిషనల్ అని ఎక్స్పెక్ట్ చేసిండే, బట్ ఇక్కడ కంప్లీట్లీ చూస్తే ఎక్స్పోజ్ కానీ ఒక లవ్ ట్రాక్ కానీ, అంటే ఇప్పుడు జనరల్గా శారీ కట్టుకున్న వాళ్ళు ఒక ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటారు కదా, బయట జారుకునేలా. సో ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్లీ ఎక్స్పోజే కనిపించింది, ట్రెడిషనల్ వర్డ్ పెట్టి కూడా. ఇక్కడ పాయింట్, ఇప్పుడు మీరు సపోజ్ గంట చూసారనుకోండి, గంట పావు అనుకుంటున్నా ఫస్ట్ హాఫ్, దాంట్లో మీరు 3 సాంగ్లు కలిపి కూడా, 3 కాదు 2 యాక్చువల్గా 2 సాంగ్స్ కలిపి కూడా మహా అయితే మీకు 5 నిమిషాలు ఉంటుంది, 6 నిమిషాలు. 6 నిమిషాల్లో మీరు మొత్తం అంత ఎక్స్పోజ్ కనిపించిందంటే అదేలాగా నాకు అర్థం కదా. ఎక్స్పోజింగ్ ఉంది కదా సార్, అది చెప్తున్నా. 6 నిమిషాలే, గంట పావు మీరు చూసిన సినిమాలో ఎగ్జాక్ట్కి ఆ 2 పాటలు కలిపి 5-6 నిమిషాలు ఉంటుంది. ఓకే, ఫైనల్గా ఒకటి సార్, కానీ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది మూవీలో. ఏంటంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా ఎవరైనా మంచి మెసేజ్లు పెట్టడం, ప్రతి పోస్ట్లకు లైక్ చేయడం, ఇలా రిప్లై ఇవ్వడం వల్ల ఎలా అవుతుంది కెరియర్, ఏం లాస్ అవుతారు అనే మెసేజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చూపించారు. కరెక్ట్. సో బేసిక్ అదే నేను చెప్పిన పాయింట్ కరెక్ట్. అది అంటే నేను అన్నిటికన్నా ఎక్కువ, నేను ఒక పర్టికులర్ పోలీస్ ఆఫీసరు నాతో ఒక 1 year బ్యాక్ చెప్పారు, మీ రోడ్ మీద నడుస్తూ ఉంటే ఎవరో మీరే మీ పని మీరు చేసుకుంటారు, అందరూ వాళ్ళ పని మీద వెళ్తూ ఉంటారు. సడన్గా మీరు ఒక్కరిని హలో అని పెట్టుకుని అక్కడ కాఫీ తాగుతాం రా అని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకున్న పర్సనల్ థింగ్స్ అన్నీ చెప్పేసుకోవడం అనేది ఎప్పుడు జరగదు. అది ఎక్కడ జరుగుతుంది? సోషల్ మీడియాలో జరుగుతుంది. చాలా ఫాస్ట్గా దగ్గర అయిపోతే అవతల ఏంటో తెలుసుకోకుండా ఇలాంటిది కూడా జరగడానికి ఛాన్స్ ఉందనేది, దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఈస్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, కొంచెం గట్టిగా చెప్పండి. హాయ్ సార్. సో అంత గట్టిగా. యా, ఓకే. సైకో క్యారెక్టర్కి మన అన్నగారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో మన తెలుగు హీరోస్లలో ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు హీరో అనే వర్డ్ వాడినప్పుడు చాలా రకాల ఫ్యాన్ ఫాలోయింగ్కి రకరకాల మనుషులు వేరే వేరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మన ట్రెడిషనల్గా హీరో డెఫినేషన్ తీసుకుంటే, సో ఇప్పుడు ఇందులో సత్య క్యారెక్టర్ అంటే హీరోయిన్ కాదు, తను ఒక సైకాటిక్ పర్సన్, ఈ అమ్మాయి ఒక విక్టిమ్ ప్లే చేస్తుంది. సో ఐ డోంట్ థింక్ ద వర్డ్ హీరోయిన్ ఆర్ కరెక్ట్ ఈ ఫిల్మ్ కాంటెక్స్లో. యా,
ఓకే, ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనుకుంటున్నారు అన్నగారు కాకుండా? తెలుగులో ఈ సత్య రేంజ్ యాక్టర్స్ ఎవరో లేరు అనుకుంటున్నాను. సో మన తెలుగు హీరోస్ని సత్య గారి కన్నా ఆ రేంజ్ యాక్టింగ్ ఎవరికి లేదంటున్నా ఆర్జీవి గారు. సో రాసుకోండమ్మా. అండ్ సార్ ఇంకో క్వశ్చన్, సో మన ఇక్కడ సెన్సర్ కట్ సీన్స్ కొన్ని ఉంటాయి కదా, సో అవి మళ్ళీ మీరు యాడ్ చేసే మూమెంట్ ఏమైనా ఉంటుందా? అంటే రీసెంట్గా మన దేవరా కావచ్చు, పుష్పటు కావచ్చు, తర్వాత యాడ్ చేసి వాళ్ళ కలెక్షన్స్ కోసం తీసుకున్నారు. సో మీరు అలా ఏమైనా చేస్తారా? డెఫినెట్ అది ఫిల్మ్ వచ్చి ఎంత రేంజ్లో రిజల్ట్ వచ్చింది దాన్ని బట్టి చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే. Hello sir, RGV sir. Yeah. I'm Sunil. I'm so glad watching you very close. And recently I was watching 26/11. I just want to quote one scene out of that movie. Like you are kind of shooting Nana Patekar in one room, which he is interacting, like going through police investigation and all. So my question here is, how come a director will be so brilliant picturing a scene like that? See, I was kind of just to pass the time, I was seeing that scene, but fortunately, it would happen. I would have to see the whole movie. The way you kind of narrated the scene with Nana Ji and Shiva, of course, I will be watching those. So, in nutshell, I just want to ask you one question. Like, what is the secret behind your interpretation skills? So, how we can apply in the real life too? See, to start with, a film is nothing but a medium. So, the main point is what you're trying to communicate, and that's the so-called content. So if there's a content, you can either communicate in talking, or you can write, or you can just make a film. And the film is nothing but you're using the various crafts like music and sound and performance and dialogue to make it more effective compared to the other mediums. But fundamentally what you need is a content. So my understanding of terrorism, understanding of the psychology of the characters involved, that is what the core point, which will translate through these various crafts and channelizing them into a coherent whole, which can create an emotional impact on the audience. Yeah.